అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము రైతుని రాజు చేయాలన్న ఆకాంక్ష సంకల్పంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలకు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రోజు మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద 3 విడతల కింద ఈ సంవత్సరానికి 20,000 రూపాయలని ఈ రోజు రైతన్న ఖాతాల్లో డైరెక్ట్ గా వేయడము చూస్తా ఉన్నాం. రైతులు పడుతున్న కష్టాలు, అలాగే విత్తనం వేసిన నుంచి విత్తనం కొనుగోలు అయ్యి వాళ్ళకి పెట్టుబడి పెట్టింది కూడా ఆదాయం వచ్చే విధంగా కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తా ఉండడం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 5 అంశాల్లో ఈ రోజు రైతులని ఆదుకునే విధంగా ఈ రోజు ప్రభుత్వం సహకారం అందించేందుకు ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ 5 అంశాల్లో ముఖ్యమైన అంశాలు మనం చూసుకుంటే నీటి భద్రతను కూడా మనం ఈ రోజు మానిటర్ చేస్తూ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఆయకట్టుకి కూడా నీళ్లు రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనకి హెచ్ఎల్సి కాలువ నీళ్లు కానీ ఈ రోజు ప్రతి చెరువుని నింపి ఈ రోజు రైతులకి సస్యశ్యామలంగా ఉండేందుకు పంట చేతికి వచ్చే వరకు కూడా వాళ్ళకి దాదాపు మనం చూసుకుంటే నీటిపారుదల కోసము కాన్స్టిట్యున్సీ మొత్తానికి సింగనమల్ల నియోజకవర్గం మొత్తానికి కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు కెనాల్ మరమ్మతులకి కూడా ఈ రోజు కేటాయించి నీటిపారుదలను కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా ప్రతి ప్రాంతంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆయకట్టుకి కూడా చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందించాలనే ధ్యేయంతో ఈ రోజు నీటిని మనం సక్రమంగా ఈ రోజు ఇన్ఫ్లోని కూడా మెయింటైన్ చేస్తూ అంటే మీరందరూ కూడా మీడియా పూర్వకంగా సింగనమల్ల నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా 120 రోజుల్లో మనం నీళ్లు కేటాయిస్తామని చెప్పి 1వ సంవత్సరం కూడా 140 రోజుల వరకు కూడా మనం నీళ్ళని ఇవ్వడం జరిగింది. అదే విధంగా 2వ సీజన్ కి ఈ రోజు ఎన్ని సమస్యలు వచ్చినా, గేట్ల మరమ్మతులు ఇష్యూస్ వచ్చినా అవన్నిటిని రిపేర్ చేసుకుంటూ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆఖరికి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మంత్రివర్యుల సహకారంతో ఈ రోజు మార్చి నాటికి కూడా ఈ రోజు వరకు కూడా మన నియోజకవర్గంలో హెచ్ఎల్సి నీళ్లు ఇస్తున్నామంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం రైతన్నలని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేస్తున్నటువంటి పరిపాలనని కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నీళ్ళు ఇస్తామని తూతు మంత్రం కింద ప్రచార ఆర్భాటాలే చేశారు. ఉత్తుత్త టెంకాయలు కొట్టుకొని నీళ్లు సక్రమంగా ఎక్కడా కూడా ఏ చెరువుని కూడా సంపూర్ణంగా నింపిన పాపాన పోలేదు. ఆ రోజు ప్రశ్నించేందుకు ప్రజలు రైతులు బయటికి వస్తే కేసులు పెట్టిన పరిస్థితిని చూసాం, దౌర్జన్యాలు చేసిన పరిస్థితిని చూసాం. అట్లా రైతులు నష్టపోయి ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితుల్ని కూడా మనం గత వైసీపీ ప్రభుత్వంలో చూస్తే ఈ రోజు రైతుని రాజు చేయాలన్న ధ్యేయంతో ఈ రోజు ఒక ప్రణాళికబద్ధంగా ఈ 5 అంశాల్లో నీటి పారుదలను కూడా మనము సక్రమంగా ఈ రోజు నిధులు కేటాయించి మరి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అలాగే డిమాండ్ ఆధారితమైనటువంటి పంటలని ఈ రోజు రైతుకి మనము రిఫర్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అంటే కాలక్రమేణా అట్మాస్ఫియర్, ఇక్కడ వెదర్ పరిస్థితులు, వర్షాలు లేని పరిస్థితిని, అట్లాగే ఈ సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఆల్టర్నేట్ క్రాప్స్ ని కూడా అంటే తరతరాల నుంచి వచ్చేటువంటి పంటే పెట్టుకోకుండా ఈ వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి పంటలని హార్టికల్చర్ ని కూడా ఈ రోజు హార్టికల్చర్ క్రాప్స్ ని కూడా రైతులకి ఉచితంగా పంపిణీ చేస్తూ ఈ రోజు వాళ్ళకి ఒక వ్యవసాయ రంగంలోనే పెను మార్పులు తీసుకొని వచ్చి పెట్టుబడితో పాటు ఆదాయం కూడా అంతే విధంగా ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చేయూతనిచ్చే పరిస్థితిని చూస్తా ఉన్నాం. అలాగే వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి ఈ రోజు డ్రోన్ వ్యవస్థని కానీ రోబోటిక్స్ తో కానీ ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన డ్రిప్ ఇరిగేషన్ ని కూడా ఈ రోజు 90% వరకు కూడా సబ్సిడీ రూపంలో ప్రతి రైతుకి కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ రోజు ఎరువులు గాని విత్తనాలు గాని ఒక నాణ్యమైన వ్యవస్థను ఈ రోజు నాణ్యతతో కూడినటువంటి
చేసేటువంటి వ్యవస్థను ఈ రోజు రైతులకి మనం అందజేస్తూ వాళ్ళకి చేయూతనిస్తూ రైతుని రాజు చేసే క్రమంలో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాము. ఆ 5 అంశాల్లో ఈ అగ్రికల్చర్ టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ రోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తా ఉన్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మనం కూడా కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు లోకేష్ గారు చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని మనకి మర్తాడ్లో గార్లదిన్నెల్లో హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు మనము రానున్న నెలల్లో భూమి పూజ కూడా చేయనున్నాం. భూమి ఆల్రెడీ కూడా మనము చూడడం జరిగింది. ఆ భూమిని లెవెలింగ్ చేసుకునే కార్యక్రమంలో ఈ రోజు చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ని గార్లదిన్నె మండలంలో పెట్టేందుకు కూడా దాదాపు 3.5 కోటి రూపాయలతో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మనకు శాంక్షన్ కావడం కూడా జరిగింది. అతి త్వరలో అది కూడా శాంక్షన్ అయ్యి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ రోజు ప్రజలకు కూడా తెలియజేస్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థను కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్ళాలి. పంటలు పండించినటువంటి ఏదైతే ఫ్రూట్స్ ఉంటాయో అవి నిల్వ ఉంచేందుకైనా లేదంటే కోల్డ్ స్టోరేజ్ లాంటి వస్తువుల్ని కూడా ఈ రోజు రైతులకు అందుబాటులో తీసుకురావడానికి ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇంకా మరింత పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందించేందుకు కూడా ప్రతి నెల ఏదో ఒక రైతన్నలకి మనకు సదస్సుల రూపంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, రైతులకు ఫార్మర్స్ కి ఈ మన కాన్స్టిట్యున్సీలో మనందరికీ తెలుసు ఆచార్య రంగ రీసెర్చ్ సెంటర్ ని కూడా మనము కాన్స్టిట్యున్సీలో ఉండడము మన అదృష్టంగా భావిస్తూ రైతులు కూడా ఏదైనా సమస్య ఉంటే నీళ్లు తక్కువయ్యి పంట పెట్టుకోవాలన్న పరిస్థితి ఉన్నా కూడా ఒకవేళ మనకు ఎక్కువ ఈ రోజు ముఖ్యంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం పెద్దమట్లగొంది గ్రామంలో ఈ రోజు పర్యటించి ఈ రోజు రైతులందరినీ కూడా కలవడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో పడిన ఇబ్బందులన్నింటినీ కూడా ఈసారి ప్రభుత్వం అంతా చాలా చొరవ తీసుకొని ఈ రోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ మార్కెటింగ్ సమస్యల మీద కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా అధికారులతో మేము కూడా సమీక్ష తీసుకొని కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దమట్లగొంది గ్రామంలో ఎక్కువగా మటుకు ఇక్కడ గ్రౌండ్ నట్ వేరుశనగ వేసుకునే పరిస్థితి ఉంది. అలాగే చీనీకాయలు వేసుకునే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ వెజిటేబుల్స్ ని కూడా వాళ్ళు గ్రో చేసే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. టమాటోలైనా బెండకాయలైనా లేకుంటే కరివేపాకులైనా ఇట్లా వెజిటేబుల్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ పంట సాగు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనము అన్నదాత సుఖీభవ కింద ఈ 20,000 రూపాయలు వాళ్ళకి ఎంతో పెద్ద ఎత్తున చేయూతనిస్తుందని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరింత సపోర్ట్ చేసేందుకు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీని కూడా గత వైసీపీ ప్రభుత్వం అవకతవకల వల్ల ఆగిపోయినాయి. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఎక్కడ కూడా రైతులకి ఇన్సూరెన్స్ కట్టకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను ఇప్పుడు పునరుద్ధరిస్తూ ఈ రోజు మనము ముందుకు వెళ్లే పరిస్థితిని కూటమి ప్రభుత్వము రైతన్నలకు కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మనందరం చూస్తా ఉన్నాం. ఈ రెండో సంవత్సరం బడ్జెట్ కింద కూడా వ్యవసాయ రంగానికి దాదాపు 18,000 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతవాసులు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రోజు హార్టికల్చర్ ని అభివృద్ధి చేయాలని అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు తీర్చిదిద్దేందుకు ప్రత్యేక బడ్జెట్ ని ఈ రోజు దాదాపు 30,000 కోట్ల రూపాయలతో ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ అభివృద్ధి కోసము బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ రైతాంగం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సింగనమల నియోజకవర్గము దాదాపు 70-80% కూడా రైతాంగం మీద ఆధారపడినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ రోజు మన కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా అంటే మన పార్లమెంట్ లో అత్యధికంగా 54,000 ఫార్మర్లు కూడా ఈ రోజు రైతులు కూడా ఈ అన్నదాత సుఖీభవని ఈ రోజు అందిపుచ్చుకొని చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఈ రోజు ప్రజలు కూడా మన దృష్టికి తీసుకురావడం, రైతులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం పాటున కూడా ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఒక వారోత్సవంగా ఈరోజు తీసుకొని ఈరోజు ప్రతి పల్లెల్లో కూడా మేము తిరిగి ప్రజలకి అన్నదాత సుఖీభవ వాళ్ళ అకౌంట్లో పడిందా, పడకపోతే ఎనీ టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళకి ఎందుకు పడలేదా, పడేంత వరకు కూడా ఆ సిస్టమ్ ని
కరెక్ట్ చేసుకుంటూ ఈ రోజు ఒక జవాబుదారీ పరిపాలనను అందించేందుకు ఈ రైతన్న మీకోసం ప్రోగ్రామ్ ని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మీరు చూస్తే బడ్జెట్ సెషన్స్ లో కూడా చూసాం, ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇంకా రైతులని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో నీటి కేటాయింపుల్లో కానీ, అలాగే క్రాప్స్ ని, హార్టికల్చర్ ని మరింత ప్రోత్సహించే విధంగా కూడా మిల్లెట్స్ లాంటి క్రాప్స్ ని కూడా ఈ రోజు మనము ఈ జనరేషన్ లో వేయించి ఆరోగ్యమైనటువంటి వాతావరణాన్ని కాన్స్టిట్యున్సీలో గ్రామాల్లో ఉండాలని కూడా ఈ రోజు తెలియజేస్తూ ఒక అవగాహన సదస్సుల్ని కూడా రైతులకి అందజేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందిస్తూ రైతే రాజు అనే ధ్యేయంతో ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వెళ్లే విధానాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులకి ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో మౌలిక సదుపాయాల మీద కూడా మనము దృష్టి సారించి ఇక్కడ సీసీ రోడ్లను కూడా మెరుగ్గా వేసుకునేందుకు రెండో విడత కింద మన పెద్దమట్లవంది గ్రామంలో 5 లక్షల రూపాయలతో ఈ రోజు సీసీ రోడ్లకి భూమి పూజ చేయడం జరిగింది. ఒకటో విడత కింద ఒక 5 లక్షల రూపాయల రోడ్డు గతంలో కూడా వేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ప్రతి వీధిలో కూడా సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, అలాగే పశువుల సంరక్షణ కోసం కూడా కోకలం షెడ్లను కూడా మనకి గ్రామంలో కూడా దాదాపు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా పంట సంరక్షణే కాదు, నీటి సంరక్షణే కాదు, పశువులను కూడా ఈసారి మన కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి నిధులు కేటాయించి ఈ రోజు గోమాతలకు గోషెడ్లను ఇవ్వడం జరుగుతూ ఉంది. రానున్నది వేసవి కాలం. సో వేసవి కాలంలో ఈ పశువులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి వాటర్ తొట్లు అనేది కూడా ఈ రోజు నీళ్ల కోసము నీళ్ళని నిల్వ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ అందుబాటులోకి నీళ్లు పెట్టించడానికి నీటి తొట్లను కూడా ఈ రోజు కట్టించడం జరుగుతోంది. సో వ్యవసాయ రంగాన్ని, యానిమల్ హస్బెండరీని, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే క్రమంలో కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పనిచేస్తా ఉంది. అడుగు అడుగున ఉన్నటువంటి ఈ సమస్యలను కూడా రైతులకి తోడుగా, చేదోడు వాదోడుగా ఈ రోజు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ రోజు పనిచేసే విధంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా పరిపాలన అందించే విధంగా కూడా ఈ రోజు గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు క్లియర్ చేస్తూ వెళ్తా ఉన్నాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేము అర్జీ రూపంలో ఈ రోజు గ్రామంలో అంతా తిరిగి ఉన్నాం. కొంతమంది రైతులు, పెద్ద రైతులు, చిన్న రైతులు అందరూ కూడా, కౌలు రైతులు వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరించే విధంగా కూడా మేము కూడా అధికారులతో కానీ, కలెక్టర్తో కానీ, అవసరమైతే మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు పడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా తీర్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ, రైతన్న మీకోసం అనే నినాదంతో ఏదైతే ఇది కేవలం ఒక ప్రోగ్రాం లాగా కాకుండా మనసుతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, రైతుకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఒక జవాబుదారీ పరిపాలనను అందిస్తూ ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.